మేమైతే మొన్న ఫ్రెండ్స్ అందరం కలిసి నంది హిల్స్ ప్లాన్ చేసాము. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, బట్ అలా డిలే అవుతూ వచ్చింది. మేమైతే చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మెయిన్లీ మేము వెళ్ళాలనుకున్నది సన్ రైజ్ చూడడానికి. బట్ అన్ఫార్చునేట్లీ అదైతే మిస్ అయిపోయాము. బట్ ఎనీహౌ మిస్ అయినా కూడా మేమైతే వ్యూస్ చాలా బాగున్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ కొండ ఎక్కే కొద్దీ అయితే ఎంత బాగుందో, లిటరల్లీ మంచు అలా పడుతూ ఉన్నప్పుడు చూడడం ఫస్ట్ టైం నేను లైవ్గా. అండ్ వెళ్ళే కొద్దీ మంచు లిటరలీ వర్షంలా పడిపోతుంది పైన కొండ పైకి వెళ్ళేసరికి. ఆ మంచు పడుతున్నప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎంత బాగా వస్తాయో. బట్ ఫొటోస్ తీసుకుందామంటే ఎక్కడ సన్ రైజ్ మిస్ అయిపోతామా అని చెప్పి అస్సలు ఎక్కడ ఆగకుండా పైకి వెళ్ళాము. అంతలా వెళ్ళినా కూడా మిస్ అయ్యాము. ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఒకవేళ వెళ్దాం అనుకుంటే ఇది నా సజెషన్, నంది హిల్స్ అని చెప్పి మేము మ్యాప్లో పెట్టుకున్నాము. దానివల్ల ఇంకా కొంచెం ముందుకే చూపించేసింది. సో అక్కడ మేము మిస్ అయ్యామన్నమాట రూట్. నంది హిల్స్ వ్యూ పాయింట్ అని పెట్టుకోవాలి, సో అప్పుడు కరెక్ట్గా తీసుకెళ్తుంది మ్యాప్. సో అలా మేము సన్ రైజ్ అయితే మిస్ అయ్యాము. మిస్ అయినా కూడా మా కోసం అనుకుంటా అది సన్ అయితే క్లౌడ్స్లోకి వెళ్ళి బయటకు వచ్చి అట్లా అయ్యింది. భలే అనిపించింది మాకు మాత్రం చూడడానికి. ఇక్కడ వెనకాల చూసారా, క్లౌడ్స్ అండ్ స్నో రెండు కలిసిపోయి చాలా బాగుంది. అండ్ టాప్ వ్యూ అయితే హైలైట్ అనమాట. బట్ అంతే చలి ఉంది పైన, లిటరలీ ఎంత చలేసింది అంటే మేము ఫుల్ స్వెటర్స్ జాకెట్స్ అన్నీ వేసుకున్నాము, అయినా కూడా చాలా చలేసింది. ఎట్ లాస్ట్ మెయిన్ పార్ట్ అయితే పిక్స్. సో ఎక్కడికి వెళ్ళినా మెయిన్గా నేను కాన్సన్ట్రేట్ చేసేది పిక్స్ మీద. ఎందుకు అంటే ఫ్యూచర్ వెళ్ళిన తర్వాత బ్యాక్ వచ్చి ఆ మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవాలంటే ఆ పిక్స్ వల్లనే చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే పాత మెమరీస్ అన్ని నేను పిక్స్ ద్వారానే రీకలెక్ట్ చేసుకుంటున్నా. సో అందుకు నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఫొటోస్ మీద. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి నేను అనుకున్నట్టుగా. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.